గాంధీ భవన్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పంచాయతీల పరిష్కార కేంద్రంగా మారిందా? నేతల మధ్య పంచాయతీల్ని పరిష్కరించే కార్యాలయంగా మారిందా? అంటే వారం రోజులుగా వస్తున్న వివాదాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రోజుకో పంచాయతీతో బిజీగా మారింది కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్. తుంగతుర్తి పంచాయతీ ముగిసిందో లేదో ఇప్పుడు గజ్వేల్ పంచాయతీ రాజుకుంది. 3 రోజుల పాటు పార్టీ ఆఫీసులో ఉండి తుంగతుర్తి పంచాయతీ ఏంటి అంటూ ఆరా తీశారు అబ్జర్వర్ జగ్గారెడ్డి. అటు సామెల్ ఇటు చామల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు గజ్వేల్ పంచాయతీ రగులుతోంది. మైనంపల్లి, నర్సారెడ్డి వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. మండల అధ్యక్షుల ఎంపికపై అలకబూనారు నర్సారెడ్డి. గజ్వేల్లో తమని సంప్రదించకుండా కమిటీ వేశారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. మరోవైపు డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు మీనాక్షి నటరాజన్. రేపు కూడా ఈ మీటింగ్స్ జరగబోతున్నాయి. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంపై నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నేతల మధ్య గ్రూపు తగాదాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అంతర్గత కలహాలకి చెక్ పెట్టి పార్టీ బలోపేతం దిశగా ఆమె యాక్షన్లోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, వరుస పంచాయతీలకి గాంధీ భవన్ కేర్ ఆఫ్ గా మారుతోంది. మరి పీసీసీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా ఒకవైపు ఇష్యూస్ ఏవైతే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా వస్తున్నాయో వాటన్నింటినీ పరిష్కరిస్తున్న సమయంలో కొత్త పంచాయతీలు ప్రస్తుతం గాంధీ భవన్ పీసీసీ అధ్యక్షుల దగ్గరికి వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఒకవైపు పాలకుర్తికి సంబంధించిన వివాదం కావచ్చు, గతంలో కొండా సురేఖ కడియం శ్రీ వివాదం, తాజాగా తుంగతుర్తి వివాదం ఇంకా అది తేలలేదు. దానిపైన ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈరోజు కూడా మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. ఇదే సమయంలో నిన్న రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపైన కూడా కొంత పీసీసీ అధ్యక్షుడు ఆమెకు ఫోన్ చేసి వివరణ అడిగే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, ఖమ్మం జిల్లాలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వివరణ కోరారు. ఇవన్నీ ఈ రకంగా ఉన్న సమయంలోనే తాజాగా గజ్వేల్ వ్యవహారం గాంధీ భవన్కి చేరింది. గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరి మధ్య కూడా వివాదం మండల అధ్యక్షులకు సంబంధించి అటు తుంగతుర్తి కావచ్చు, ఇక్కడ గజ్వేల్కి సంబంధించి కూడా మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్ల వ్యవహారంలో తమకు తెలియకుండానే మైనంపల్లి రోహిత్, మెదక్ ఎమ్మెల్యే, ఆయన ఫాదర్ మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్తో బలవంతంగా మా జిల్లాకు సంబంధించినటువంటి దానిపైన యొక్క పదవులు ఇస్తున్నారన్నది ఆయన చేసిన ఆరోపణ. మరోవైపు మైనంపల్లి వర్గం కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్తో పాటుగా క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా చెప్తున్నారు నర్సారెడ్డి ఇక్కడ డబ్బులు తీసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్లు అమ్ముకుంటున్నారు, మండల ప్రెసిడెంట్ల పదవులు అమ్ముకుంటున్నారు అనేది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే గత నిన్నటి నుంచి కూడా మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గత 2 రోజులుగా కూడా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 19 మంది డీసీసీ ప్రెసిడెంట్లు కలిశారు. 6 నెలలుగా డీసీసీ ప్రెసిడెంట్లు వాళ్ళ వర్క్ ఏ రకంగా ఉంది, ఎస్ఐఆర్ పైన వాళ్ళ ప్రాసెస్ ఏ రకంగా ఉంది, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, డీసీసీ ప్రెసిడెంట్లకి మధ్య ఉన్న గ్యాప్ అన్నిటిపైన కూడా మీనాక్షి నటరాజన్ సమీక్షిస్తున్నారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా కూడా మీనాక్షితో భేటీ అవుతున్నారు. నిన్న చాలామంది మంత్రులు భేటీ అయ్యారు. నిన్న సుదీర్ఘంగా రాత్రి 9 గంటల వరకు కూడా మీటింగ్ జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 19 జిల్లాల డీసీసీ అధ్యక్షులతో మీటింగ్ జరిగింది. చాలామంది మంత్రులు గాంధీ భవన్కి వచ్చి దామోదర రాజనరసింహ, వివేక్ లాంటి వ్యక్తులు కూడా వచ్చి గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ కలిసి వెళ్తున్నారు. ఓవరాల్గా పార్టీకి సంబంధించి మాత్రం ఒక లైన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరిపైన ఒకరు అంతర్గత ప్రజాస్వామ్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ధర్నాలు, దాడులు చేయడం కరెక్ట్ కాదనేది పార్టీ చెప్తుంది. మీనాక్షి రేపు కూడా హైదరాబాద్లో ఉండబోతున్నారు. రేపు కూడా మిగతా 18 జిల్లాలకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్తో భేటీ అవుతారు. దాంతోపాటుగా ఎల్లుండి నుంచి మంత్రులతో ముఖాముఖి ఉంది. మంత్రులతో ఇండివిజువల్గా పీసీసీ మీనాక్షి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఏరియాలో మాత్రం చాలా ఫోకస్గానే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇష్యూస్ కూడా పూర్తిగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విజయ్.